సో ప్రిసైజ్లీ వాళ్ళ మోకాళ్ళ నొప్పుల గురించి మనం మాట్లాడుకుంటే ఈ మోకాళ్ళ నొప్పుల్ని చెక్ పెట్టడానికి ఏదైనా మంచి ప్రోడక్ట్ ఉందా? మోకాళ్ళ నొప్పులు రావడం మొదలు పెట్టినాయంటే ఫస్ట్ సౌండ్లు వస్తూ ఉంటాయి. అవునా? మోకాళ్ళు పటపట పటపట సౌండ్లు వస్తాయి. ఉదాహరణ లేచినప్పుడు టక టక అనడం, మెటికల్ లాగా వస్తూ ఉంటాయి. మెడికల్ మనం విరిస్తే ఎలా మెటికల్ వస్తాయి ఇచ్చినట్టు అట్లా. అట్ట మోకాళ్ళలో వస్తూ ఉంటాయి. అలా వచ్చి తర్వాత కూర్చొని లేసేటప్పుడు నొప్పి రావడము, ఇండియన్ టాయిలెట్ మీద కూర్చున్నప్పుడు కాసేపు కూర్చొని లేయాలంటే లేలేకపోవడము, మెట్లు ఎక్కేటప్పుడు నొప్పి రావడం, కొంత దూరం నడిచిన నొప్పులు రావడం అంటే అర్థం ఏంటంటే మోకాలు అరగడం మొదలు పెట్టినాయని మనం గుర్తించాలి. ఓకే. ఇలా గుర్తించిన తర్వాత రెండు రకాలు, నాన్ ఫార్మకలాజికల్ మేనేజ్మెంట్, ఫార్మకలాజికల్ మేనేజ్మెంట్ అని అనుకుందాం. ఓకే. సో దీంట్లో రెండు సమానంగా పనిచేస్తాయి అనమాట. అంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్, ఎక్సర్సైజెస్, కొన్ని చేయకూడనటివి. అది ఒక రైలు పట్టాల్లో ఒక పట్ట లాగపోతే ఇంకొక పట్ట ఏంటంటే మన గ్రాండ్ వాక్ తీసుకోవాలి. గ్రాండ్ వాక్. అవును, ఓకే. ఇదే కదా ఇదే ప్రోడక్ట్. గ్రాండ్ వాక్. సాచెట్స్ అండి ఇవి? అవును, పౌడర్ ఇది. ఒక సాచెట్ లో 7.5 గ్రామ్స్ పౌడర్ ఉంటది. 8 రకాల సప్లిమెంట్స్ ఉంటాయి దీంట్లో. గ్లూకోజమైన్ 1.5 గ్రామ్స్, కాంట్రాక్టిన్ 1.2 గ్రామ్స్, కర్కుమిన్ 1.5 గ్రామ్స్, బోసిలసెరాటా 250 mg, కొల్లాజన్ 40 mg, పైపరిన్ 15 mg, వైటమిన్ సి 80 mg, పైన జెరాదిన్ బార్క్ ఎక్స్ట్రాక్ట్ 100 mg. సో ఇదంతా కలిసి 7.5 గ్రామ్స్ పౌడర్ ఉంటది. 8 రకాల సప్లిమెంట్స్ క్లినికల్ ట్రయల్స్ లో ఎంతైతే ఎక్కువ డోస్ లో వాడినారో ఆ డోస్ లో ఇవ్వడం జరిగింది. అందువల్ల మన గ్రాండ్ వాక్ చాలా బాగా పనిచేస్తుంది. గ్రాండ్ వాక్ ఒక పక్క గుజ్జు పూర్తిగా అరిగిపోకుండా కంట్రోల్ చేస్తూ స్లోగా గుజ్జు హెల్త్ ఇంప్రూవ్ చేస్తూ, ఫర్ ఎగ్జాంపుల్ గ్రేడ్ 1 నుంచి గ్రేడ్ 2 కి గ్రాండ్ వాక్ వాళ్ళది ఎక్సర్సైజెస్ చేయలేదు 2 సంవత్సరాలు వెళ్ళిపోవచ్చు, 5 సంవత్సరాలు వెళ్ళిపోవచ్చు. ఈ ఎక్సర్సైజెస్ ఇవన్నీ చేసుకుంటూ గ్రాండ్ వాక్ కూడా తీసుకుంటా పోయినారు. ఈ 2-3 సంవత్సరాలు ఒక గ్రేడ్ నుంచి ఇంకో గ్రేడ్ వెళ్ళేది మేబీ 10 సంవత్సరాలు పట్టచ్చు, 15 సంవత్సరాలు పట్టచ్చు. అలా డిలే చేసుకుంటూ మేనేజ్ చేసుకుంటూ పోవడమే చేతిలో ఉన్న ఆప్షన్. అలా కాకుండా వదిలేసినామంటే ఇంకా స్ట్రైట్ అవే ఇంకా నీ సర్జరీస్. గ్రాండ్ వాక్ తీసుకుంటూ పోతే గనక కనీసం మీరు ఒక కాలుకి పెట్టే అమౌంట్ తో 10 సంవత్సరాలు గ్రాండ్ వాక్ వాడుకోవచ్చు. ఏజ్ లిమిట్ ఏదైనా ఉంటుంది అంటే మనం ఎన్ని సప్లిమెంట్ మనం ఏం చేస్తామంటే ఒక 18 years అబవ్ వాడమని చెప్తాం. మరి ఆల్రెడీ షుగర్ తో ఉన్నామండి మేము. మరి షుగర్ కి సంబంధించిన మెడిసిన్ వాడుతూ ఉన్నాము. మరి ఇటువంటి సప్లిమెంట్స్ వాడచ్చా అంటే? హ్యాపీగా వాడుకోవచ్చు, ఎందుకంటే ఇది షుగర్ ఫ్రీనే. కానీ తీగ ఉంటది, ఆరెంజ్ ఫ్లేవర్, ఆర్టిఫిషియల్ స్వీట్నర్ యాడ్ చేస్తారు. ఎందుకంటే దీంట్లో 8 రకాల ఎక్స్ట్రాక్ట్స్ ఉన్నాయి. పసుపు నుంచి తీసింది, తర్వాత మిరియాల నుంచి తీసింది, ఆ తర్వాత కొన్ని చెట్టు బెరడు నుంచి తీసింది, ఆకుల నుంచి తీసింది, కొల్లాజిన్ నాన్ వెజ్ సోర్స్ నుంచి తీసింది, ఇలాంటివి ఉన్నాయి అన్నమాట. సో ఇవన్నీ కలిపినప్పుడు కొంచెం వగరగా చిగురుగా ఉంటాయి. అందుకని చెప్పేసి కొంచెం ఆర్టిఫిషియల్ స్వీట్నర్ యాడ్ చేస్తారు. దానివల్ల కొంచెం తీయగా ఉంటుంది. డ్రింక్ వచ్చి చాలా పలాటబుల్ గా ఉంటుంది. మనకు ఆరెంజ్ జ్యూస్ తాగినట్టు ఉంటుంది. ఈజీగా తీసుకోవచ్చు. షుగర్ గురించి ఎవరు ఆలోచించాల్సిన అవసరం. మోకాళ్ళ నొప్పులతో పడలేకపోతున్నాం, ఈ ఇబ్బంది నుంచి బయట పడాలి అనుకునే వాళ్ళకి మంచి ఆప్షన్ అని చెప్తున్నారు ఈ గ్రాండ్ వాక్. డెఫినెట్ గా ఒకసారి ట్రై చేసే ప్రయత్నం చేయండి.